ఢిల్లీలోని ఏరో సిటీలో ఓ విలాసవంతమైన హోటల్లో 15 రోజులు బస చేసిన ఏపీకి చెందిన ఓ మహిళకు సుమారు 6 లక్షల బిల్లు పడింది. కానీ ఆమె అకౌంట్లో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నాయి. దీంతో హోటల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ సమీపంలోని ఫుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని పోలీసులు మంగళవారం వెల్లడించారు. నిందితురాలు హోటల్ను మోసం చేసిందని, ఆమె ఖాతాలో కేవలం 41 మాత్రమే ఉన్నాయని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అయితే నిందిత మహిళ హోటల్లో బస చేయడానికి గల కారణాలేంటో తెలియరాలేదన్నారు. ఆ మహిళకు సంబంధించిన అడ్రస్ వివరాలు తెలియచేయాలంటూ ఏపీ పోలీసులను సంప్రదించామని, ఈ మేరకు లేఖ రాశామని ఢిల్లీ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. సదరు మహిళ విచారణకు సహకరించడం లేదని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బు ఉందో చూపించేందుకు నిరాకరించిందని, ఆమె అకౌంట్ను చెక్ చేయగా కేవలం 41 రూపాయలున్నాయని గుర్తించామని తెలిపారు. ఆమె పేరు ఝాన్సీ రాణి శామ్యూల్ అని, 15 రోజుల పాటు ఫుల్మన్ హోటల్లో ఆమె బస చేసిందని తెలిపారు. దాదాపు 5,88,176 రూపాయల విలువైన అనుమానిత లావాదేవీలు జరిపిందని చెప్పారు. హోటల్ సిబ్బందికి నకిలీ గుర్తింపు కార్డును అందజేసిందని పోలీసులు వివరించారు. నిందిత మహిళ హోటల్లోని స్పాలో 2,11,708 రూపాయల విలువైన సర్వీసులు పొందిందని హోటల్ సిబ్బంది ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐసిఐసిఐ బ్యాంక్ యూపీఐ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నట్లు ఝాన్సీ వివరాలను చూపించిందని, అయితే అవి హోటల్ అకౌంట్లోకి రాలేదని చెప్పారు.